అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 175కి 175 గెలవాలంటూ చాలా చోట్ల అభ్యర్థులను కూడా మారుస్తున్నటువంటి పరిస్థితి. సింగనమలకు వచ్చేటప్పటికి జొన్నలగడ్డ పద్మావతి నుండి వీరాంజనేయులకు అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యం. మరి మనతో పాటు వీరాంజనేయులు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట ఏంటండి? ఎలా ఉంది మొత్తం మీద అయితే జొన్నలగడ్డ పద్మావతిని కాదని మీకు టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఏం చెప్తారు? ముఖ్యంగా సింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారికి, అలాగే ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక సామాన్య కార్యకర్తను. నాలాంటి సామాన్య కార్యకర్తను కూడా నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం అంటే అది గొప్ప విషయం. నేను గొప్ప విషయంగా కూడా భావిస్తున్నాను. నేను ఒక పేదింటి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న గతంలో సర్పంచ్గా కూడా పనిచేశారు. మా శ్రీమతి కూడా ఇప్పుడు నాటక అకాడమీ చైర్మన్గా కూడా ఉన్నారు. ఈరోజు నా మీద అంత పెద్ద బాధ్యత ఉంచడం నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఖచ్చితంగా నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకంటే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అయితే 175 సీట్లు గెలవబోతున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల అభ్యర్థులను కూడా మారుస్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే దాదాపు మొన్నటి వరకు కూడా సామాజిక సాధికారత గురించి మా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ సాధికారతను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు చూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలకు కూడా ఈ సంక్షేమం కానీ అలాగే అభివృద్ధి గురించి కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారికి వివరించి ఖచ్చితంగా 2024 ఎన్నికలకు 175కు 175 సాధించడమే మా పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్పెషల్లీ మీరు సింగనమల నియోజకవర్గ ప్రజలకి ఏం అడగబోతున్నారు? నాకు ఓటు వేయాలంటే ప్రధానంగా దేన్ని చూసి ఓటు వేయమని చెప్పి మీరు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు తన 5 ఏళ్ల హాయంలో తన గొప్ప పాలన చూసి నేను కూడా చాలా గర్వపడుతున్నాను. దాదాపు 40 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగనమల చెరువును ఇంతవరకు ఎవరూ లోకలైజేషన్ కూడా చేయలేదు. మా ఎమ్మెల్యే పద్మావతి గారు వచ్చిన తర్వాత సింగనమల చెరువును లోకలైజేషన్ చేసి ఆ తర్వాత 40 చెరువులకు నీళ్లు కూడా సాగునీరు అందించి ఈరోజు విజయంగా నేను చూసి గర్వపడుతున్నాను. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారిని స్ఫూర్తిగా తీసుకొని కూడా మా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. మరొక విషయం అండి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా షర్మిల వచ్చిన నేపథ్యంలో ఏకంగా షర్మిల కూడా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి చాలా వాటిని చెప్పిన నేపథ్యంలో ఏమాత్రం దాన్ని అమలు పరచలేదు. ఆయన 5 ఏళ్ల కాలం అయిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇంతవరకు ఇచ్చిన హామీలపై చాలా వాటిని విస్మరించారని చెప్తున్నటువంటి ఎలా చూస్తారు? మాకు రాష్ట్రంలోనే ప్రజలు వారికి జరిగిన సంక్షేమం గురించి, వారి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి వారికి వివరించడం చెప్పడం జరుగుతుంది. ముఖ్యమే, ఎందుకంటే మనకు అనంతపురం జిల్లాలో 2 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాల అభ్యర్థులను మార్చినటువంటి నేపథ్యంలో మీరు ఒకరు. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావం ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికీ లాస్ట్ ఎన్నికల్లో 12 సీట్లను మీరు అనంతపురం జిల్లాలో గెలిచినటువంటి నేపథ్యం. మరి రానున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లను గెలిచే అవకాశం? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేసే సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ మహిళలకు 50% రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేదవాళ్లకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిందనడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఖచ్చితంగా ఈసారి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని నేను ఖచ్చితంగా భావించి ఖచ్చితంగా గెలిపిస్తారని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరొక విషయం, తెలుగుదేశం నాయకులు చెప్తున్నట్టు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితం అవుతుంది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నట్టు ఎలా ఏం చెప్తారు దీన్ని? వారికి అవకాశం వచ్చింది. వారి ప్రభుత్వం ఉన్నప్పుడు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు అభివృద్ధి కానీ సంక్షేమం చేసింటే కూడా 2019లో వారే గెలుస్తారు. కానీ 2019లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమం అభివృద్ధితో పాటు ఖచ్చితంగా చేశాము. వారు చేసినట్టుకున్న ఖచ్చితంగా మళ్ళీ 2019లోకి వెళ్తారు. వాళ్ళు చేయలేదు కాబట్టి రాలేదు. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నాను.
ఫైనల్గా చెప్పండి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, ఎందుకంటే ఎన్నికలు అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. వీరంజన్ మీరే చెప్పారు, నేను అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను, ఖర్చుతో కూడుకున్నటువంటి నేపథ్యంలో ఎలా ఎదుర్కొంటారు ముఖ్యంగా, ఎందుకంటే కాస్ట్లీ ఎన్నికలుగా చెప్తున్నటువంటి నేపథ్యం, మరి దీన్ని ఎలా ఎదుర్కొంటారు మీరు? కాస్ట్లీ ఎన్నికలని మీరంటున్నారు. మా జగనన్న ప్రతి పేదవాడికి, ప్రతి యువతకు, ప్రతి ఇంటికి సంక్షేమం అందించడం జరిగింది. ఆ సంక్షేమాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాం. మేమేదో ఖర్చు అవుతుందంట, ఖర్చు పెట్టుకోవాలంట అనేది కాదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వారికి చెప్పి ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమం అందించాం. దాదాపు అంటే ఎంత సంక్షేమం అందించామో ప్రజలందరికీ తెలుసు. ఆ సంక్షేమాన్ని బట్టి మేము కూడా ముందుకు తీసుకెళ్తాము. మేము ఖర్చుతో కూడుకున్నది కాదు, అభివృద్ధి పరంగా సంక్షేమం గురించి ప్రజలకు తీసుకెళ్ళి ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాం. ఇది ఏదైతే ఉందో సింగనమల వైసీపీ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసినటువంటి వీరాంజనేయులు చెప్తున్నటువంటి మొత్తం మీద అయితే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా నేను ప్రజల వద్దకు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అందులో ముఖ్యంగా సంక్షేమ ఫలాలతోనే నేను మరొకసారి సింగనమల ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను. అందులో జొన్నలగడ్డ పద్మావతి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, గతంలో చాలా సింగనమలకు చాలా చేసినటువంటి పరిస్థితి, అభివృద్ధి పనులతో పాటు అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సింగనమల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల్లో ప్రజలను కలుస్తాను, ప్రజల్లోనే ఉంటాను, అందుబాటులో ఉంటాను. అందుకని నన్ను ఖచ్చితంగా గెలిపించేందుకు దోహదపడే అంశాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నేను ఖచ్చితంగా గెలవబోతున్నాను ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇది షర్మిల కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వీళ్ళు చెప్తున్నది ఏదైతే ఉందో వారికి అవకాశం ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అవకాశం ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అందులో షర్మిల చెప్పేటువంటి అవన్నిటికీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోనే సమాధానం చెప్తామని చెప్పేసి వీరాంజనేయులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు కాస్ట్లీ అనేది కాదు, ఎందుకంటే ముఖ్యంగా యువత కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నేపథ్యంలో ప్రజలు మరొకసారి వైసీపీ, ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి రామాంజనేయులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.